6వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 12వ వచనం. కనుక శారీరక వాంఛలకు లొంగకుండా ఉండుటకై మీ భౌతిక శరీరమందు పాపమునకు ఎంత మాత్రమును పాలన చేయనీయకుడు చోటివ్వకండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలా జాగ్రత్తగా మరొకసారి చదువు తల్లి. కనుక శారీరక వాంఛలకు లొంగునట్లుగా మీ భౌతిక శరీరమందు పాపానికి ఎంత మాత్రము పాలన చేయనీయకుడు. అసలుకి చక్కనైన మాట. ఈ మాట ఎందుకు అంటున్నారు? పాపమునకు మీ హృదయములో చోటివ్వకండి అని అంటున్నారు. ఎందుకంటున్నారంటే మనకి అక్కడే ఉంటుందన్నమాట. రోమీలకు రాసిన లేఖలోనే 6వ అధ్యాయంలో 18వ వచనం ఉంటుంది. చదువుతారా? రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 18వ వచనం. మీరు పాపముల నుండి విముక్తులై నీతికి దాసులైతిరి. చూడండి, పౌలు గారు అంటున్నారు, అమ్మా మీరు పాపానికి దాసులు కారు, మీరు పాపానికి బానిసలు కాదు. నిజం చెప్పాలంటే క్రైస్తవులమైన మనమందరం పేరుకే క్రైస్తవులు, కానీ మన బ్రతుకంతా ఏదో ఒకదానికి బానిసే. ఒక వ్యక్తి మందుకు బానిస, ఇంకొక వ్యక్తి పేకాటకు బానిస, యువకులు ప్రేమ అనే మత్తుకు బానిస, ఇంకొక వ్యక్తి డబ్బుకు బానిస, ఇంకొక వ్యక్తి కులానికి బానిస, ఇంకొక వ్యక్తి పదవికి బానిస, ఇంకొక వ్యక్తికి పొగడటంలో బానిస, ఇంకొక వ్యక్తి బంగారానికి బానిస, ఇంకొక వ్యక్తి సీరియల్కు బానిస. మన బ్రతుకే దేవుని బిడ్డలమని చెబుతున్నామే, కానీ మన బ్రతుకు తీసుకుని వెళ్ళి సాతానుగాడుల చేతుల్లో పెట్టామండి. యేసు ప్రభు రాకముందు ఇజ్రాయేల్ ప్రజలు ఆయన చేతుల్లో ఉన్నారు. యేసు ప్రభు వచ్చి మరణించి పునరుత్థానమైన తరువాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున పితాపుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిజమము పొంది మేము సాతాను బిడ్డలం కాదు దేవుని బిడ్డలం అని చెప్పుకుంటూ కూడా మన బ్రతుకు ఒక బానిస బ్రతుకులాగే ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బానిస బ్రతుకు అంటే ఏంటంటే తాగకుండా ఉండలేకపోతున్నా, చూడకుండా ఉండలేకపోతున్నా, మాట్లాడకుండా ఉండలేకపోతున్నా, తప్పు చెయ్యలేకుండా ఉండలేకపోతున్నా. అసలు అది లేకపోతే నేను ఉండలేకపోతున్నా, ఆ వ్యక్తి లేకపోతే నేను ఉండలేకపోతున్నా. ఇది బానిస బ్రతుకు. కానీ ప్రార్థన చేయకపోతే నేను ఉండలేను, వాక్యం చదవకపోతే నేను ఉండలేను, ఆదివారం గుడికి వెళ్ళకపోతే నేను ఉండలేను అని అంటామా? మనం ఆ మాట ఎన్నడూ మనకి రాదు. ఏమంటామంటే ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైందిలే, ఈ మంగళవారం గుడికి రాకపోతే. చూడండి, దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎక్స్క్యూజ్ ఉంటుంది, కానీ పాపం దగ్గరికి వస్తే తప్పనిసరిగా చేయాలి. ఒకడు అంటాడు, ఎందుకురా ఊగుతున్నామంటే కాళ్ళు చేతులు అంటే తాగితేనే నా ఊగుడు ఆగిద్ది అంటాడు. అది అర్థమైందా? ఇంకొక ఆవిడ, ఎందుకమ్మా ఇంత కోపంగా ఉన్నామంటే ఈరోజు నేను సీరియల్ చూడాలి అందుకే నాకు కోపంగా ఉందంటాడు. ఇంకొక ఆవిడ అంటాడు, ఏంట్రా డల్గా ఉన్నామంటే నాకు ఫోన్ చేయాల్సినోడు చేయలా అందుకే నాకు. ఆయన మళ్ళీ వీళ్ళు ఎవరు? ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం గుడికి వచ్చి ప్రార్థన చేసుకుని పోయే బ్రతుకులు. అందుకే చక్కని చాలా లోతైనటువంటి మాట ఫాదర్ గారు పలికినటువంటి పట్టిన వాక్యం ఏంటంటే, మనము ఎవరికి బానిసలం కాదు. నువ్వు ఎవరికి బానిసగా బ్రతకాల్సిన అవసరం అది గుర్తుపెట్టుకోండి. యేసయ్య తన పవిత్రమైన రక్తముతో, డబ్బు పెట్టి కొనలేనటువంటి రక్తముతో, నిర్దోషి రక్తముతో, నీతి కలిగిన రక్తముతో నిన్ను నన్ను వెలనిచ్చి కొనుక్కున్నాడు. కాబట్టి నువ్వు సాతానికి ఈ లోకానికి బానిసవు కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే మీరు ఎంత మాత్రం, మీ దేహము ఎంత మాత్రం పాపానికి బానిసలు కాకుండా ఉండాలట. అయితే పాపానికి బానిసలు కాకుండా ఉండాలంటే మనం చేయవలసిన కార్యాలు 5 గుర్తుపెట్టుకోండి. పాపానికి బానిస కాకుండా ఉండాలంటే నీ కుటుంబం కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ, నీ సంతానము కానీ, నీ వ్యవసాయం కానీ పాపపు చేతులలో, లోక వ్యసనాలలో, శరీరం అనే చేతులలో నువ్వు బంధింపబడకుండా ఉండాలంటే చేయవలసిన కార్యాలు 5 కార్యాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి కార్యం ఏంటంటే ఆత్మకు లోబడటం. దేనికి లోబడటం?
పరిశుద్ధాత్మ దేవుడికి మనం లోబడాలి. ఎవరికి లోబడాలి? గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి. అయ్యా నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. దేవుని మహిమ కలుగును గాక. ఇటీవల కాలంలో ఈ వారంలోనే ఓ దూర ప్రాంతానికి దూర ప్రదేశానికి ప్రార్థనకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్తే నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్నవాళ్ళు చప్పట్లు కొట్టనంటే ఎవరు కొట్టట్లేదు. ఎందుకు కొట్టట్లేదమ్మా అంటే ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు అన్నారు. చాలా బాధ అనిపించింది. ఆనాడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ విశ్వాసులను అడిగారు, అయ్యా మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా అంటే అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న సంగతే మాకు తెలియదు అంటాడు. అప్పుడు మీరు ఎట్టి బాప్తిజం తీసుకున్నారంటే యోహాను గారిచ్చిన బాప్తిజం తీసుకున్నారు. యోహాను గారిచ్చిన బాప్తిజం ఏంటంటే నీటి బాప్తిజం. నీటి బాప్తిజం ఎందుకు ఇచ్చారంటే మెస్సయ్య మొదటి రాకడ కోసం యూదులు కానీ ఇజ్రాయేలు ప్రజలు కూడా హృదయ పరివర్తన చెంది ఆయన కోసం ఎదురు చూడటానికి ఆయన బాప్తిజం ఇచ్చాడు. యోహాను గారిచ్చిన బాప్తిజంలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఇది ముందు గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు మమ్మల్ని నీళ్ళల్లో ముంచలా లేపల, కథోలిక సంఘంలో రక్షణ లేదు. మీ ఇంటికి వచ్చి చెప్పేది అదే, అమ్మా మీరు బాప్తిజం తీసుకున్నావా? తీసుకున్నామండి. ఎవరిచ్చారు? ఫాదర్ గారు ఇచ్చారు. ఏ బాప్తిజం ఇచ్చారు? చిలకరిచ్చే. నిజం చెప్పండి, మీ మీద చిలకరిచ్చే స్వాములు బాప్తిజాలు ఇస్తున్నారు మీకు? పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున నేను నీకు. మత్తయి శుభవార్త 28:18 ఏముంటుందో తెలుసా? మీరు ప్రపంచమంతటా తిరగండి, సకల జాతి జనులకు సువార్తని బోధించండి, విశ్వసించిన వారందరికీ పితా. ఎవరి నామం అండి? నాదో ప్రశ్న, జనరల్గా ఒక ప్రశ్న అడుగుతా, మీరు చెప్పండి. మిమ్మల్ని అడిగే వాళ్ళని కూడా అడగండి. ఏంటంటే ఆ ప్రశ్న, నీళ్ళల్లో శక్తి ఉందా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామన శక్తి ఉందా? గట్టి చెప్పండి. మరి నీళ్ళల్లో మునగలేదని కానీ మీరెందుకు పోయి మునుగుతున్నారు? దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీటిలో ముంచి లేపే బాప్తిజం, బాప్తిస్మ యోహాను గారు ఇచ్చిన బాప్తిజం, ఆయన యేసయ్య మొదటి రాకడ కోసమై, మెస్సయ్య మొదటి రాకడ కోసమై ఎదురు చూసినప్పుడు ఇచ్చే బాప్తిజం. అయితే యోహాను గారు ఇచ్చిన బాప్తిజంలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. మరి ఎవరి బాప్తిజం ఇచ్చాడంటే కిందకు వస్తే మనం ఇది అపోస్తల కార్యాలు 19లో ఉంటుంది. అప్పుడు పౌలు గారు మరలా వాళ్ళ మీద చేతులు పెట్టి చదువుతారు. 7వ వచనం చదవండి. 7, మనకి సమయం కూడా లేదు కాబట్టి. వారు రమారమి 12 మంది పౌలు ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి. అక్క మీరు నవ్వేది మైకులో వినబడుతుంది, వాక్యం చదువుతున్నారు, సీరియస్గా చదవండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. పౌలు 8వ వచనం చదవండి. 8వ వచనం. పౌలు ప్రార్థనా మందిరాలలోకి వెళ్ళి 3 మాసముల వరకు ధైర్యముగా ప్రజలతో మాట్లాడి. 5 చదువు. వారు అది విని యేసు ప్రభు పేరట జ్ఞానస్నానము పొందిరి. పిదప. ఇది కూడా ఒక సమస్యనండి. కథోలికులు ఏమంటారు? జ్ఞానస్నానం అంటారు. వేరే సంఘస్థులు ఏమంటారు? అసలు బైబిల్లో జ్ఞానస్నానం ఏడుందండి? బాప్తిజమే కరెక్ట్ అంటారు. జ్ఞానం అనగా దేవుని వాక్యం. ఆ వాక్యములో కడగబడిన వాడే ఓ విశ్వాసి. విశ్వసించిన వానికి పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వటమే వాక్యం అనే దాంట్లో కడిగి నీకు ఇచ్చేదే జ్ఞానస్నానం. బాప్తిజం అనేటటువంటిది గ్రీకు పదం. బాప్టిస్మోస్ అంటే ముంచి లేపటం. ఎందులో? నీళ్ళలో ముంచి లేపటం కాదు, దేవుని వాక్యములో ముంచి లేపటం. గుర్తుపెట్టుకోండి. అందుకే పౌలు గారు ఏమంటారు తెలుసా? ఎఫెసీయులకు రాసిన లేఖలు 5లో 4:25 ఏమంటుందంటే ఆమెను వాక్కు చేత కడిగి అని ఉంటుంది. ఆమె అనగా క్రైస్తవ సంఘం. అక్కడ ఆమెను వాక్కు చేత కడిగి మచ్చ కానీ ముడత కానీ మరి ఏది కూడా లేకుండా దివ్యముగా తనను తాను పెళ్లి కుమారుడైన యేసయ్యకి సమర్పించుకోవటం కోసం ఆయన అట్టు చేశాడంటాడు. యోహాను శుభవార్త 15:5 వచనంలో అంటాడు, నేను మీతో పలికిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి అంటారు. అదే మాట మనం ఎందుకు ఇక్కడ అంటున్నారంటే వాక్యానికి ఉన్న గుణం శుద్ధి చేసే
గుణం. ఈ రోజున నీవు ముంచి లేపాల్సింది నీళ్ళలో కాదు, దేంట్లో అమ్మా గట్టిగా, దేవుని కడగబడాల్సిందేంతో, బాప్తిజం పొందాల్సిందేంటో, జ్ఞానస్థానము పొందిన మీరు, బాప్తిజం పొందిన మీరు లోకానుసారులుగా కాకుండా ఆత్మానుసారులే జీవిస్తేనే నీ దేహం సాతాను చేతుల్లో కాకుండా దేవుని చేతుల్లో ఉంటుంది అని గలతీయులకు రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయం 16-17 వచనాలు ఉన్నాయి. గలతీయులు 5:16-17. గలతీయులు 5:16-17. నేను చెప్పినది ఏమన్నా మీ ఆత్మయందు నడుచుకొనుడు. మీరు ఆత్మయందు నడుచుకోండి. ఆగండి, దేని యందు నడుచుకోవాలి? ఆత్మయందు నడుచుకోండి. ఆత్మదేవుడు ఎక్కడున్నాడు అంటే నీ హృదయమే దేవుని ఆత్మకు నివాసమని మీకు తర్వాత ఏమంటారు? నీ హృదయం అయిపోయి మీరు, పౌలు గారు అంటారు, మీరు అంటే ఎవరు? క్రైస్తవ సంఘం. మీరు అంటే క్రైస్తవ సంఘం. మీరు దేవుని ఆత్మకు నివాసం అని మీకు తెలియదా? అంటే నాలోను నీలోను మనందరిలోనూ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఆత్మానుసారులై బ్రతకాలా, ఆత్మకు లోబడి బ్రతకాలా. కాబట్టి నీ దేహం శారీరక వాంఛలకు లొంగకుండా ఉండాలంటే ఆత్మకు లోబడి బ్రతకాలా. ప్రైజ్ ద లార్డ్. దేనికి లోబడి బ్రతకాలా? చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దేవుని బిడ్డలారా, ఇదిగో రాజు దగ్గర ఉన్నాడు ఐగుప్తు దేశంలో. అందమైన స్త్రీ అంటుంది, ఇదిగో నీతో ఆలోచించాను, నాకు కోరుకుందంటే యోసేపు అంటాడు, ఏమంటాడు తెలుసా? నువ్వు నా సొత్తు కాదు. ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? ఇది భగవంతుడికి నేను చేసే ద్రోహం, అందుకే నేను ముట్టనని దూరంగా పారిపోయాడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఆత్మానుసారులండి సాతానుడు ఎంత శోధించినా కూడా సాతాను శోధనలో పడిపోకుండా దేవునిలో స్థిరంగా ఉంటాడు, నిలకడగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే గాలికి కదిలాడే రెల్లులాగా ఉన్నారు. ఎటు గాలి తోలితే అటు. ఆ రెల్లు తూర్పు గాలి తోలితే తూర్పు, పడమర తోలితే పడమర, ఉత్తరం తోలితే ఉత్తరం, దక్షిణం తోలితే దక్షిణం. మనం కూడా అంతే. ఆత్మీయతలో స్థిరత్వం లేదు, ఆత్మీయతలో ఎదుగుదల లేదు, ఆత్మలో నిలకడ లేదు, పరిశుద్ధాత్మదేవుడు మనలో లేడు. కాబట్టి శారీరానుసారులు కాకుండా ఆత్మానుసారులే జీవించాలంటే ఆత్మకు లోబడి బ్రతకాల. ఉదాహరణకి దానియేలు నెబుకద్నెజర్ రాజు దగ్గర అంటే అన్యుల దగ్గర, దానియేలు దర్యావేష రాజు దగ్గర అంటే అన్యుల దగ్గర విగ్రహారాధన చేయమన్నప్పుడు, నేను ఆరాధించే దేవుడు నన్ను రక్షించినా రక్షించకపోయినా నేను మాత్రం యావేను మాత్రమే ఆరాధిస్తానన్నాడు. దాని అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యులకు లొంగిపోలా, శారీరక వాంఛలకు లొంగిపోలా, భయానికి లొంగిపోలా, ప్రాణభీతికి లొంగిపోవాలా. దానియేలు మాత్రం దేవుణ్ణి ఆరాధన చేశాడు. దీని ఏమంటారు? దేనికి లోబట్టం? దేనికి లోబట్టం? ఆత్మలకు లోబడటం. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేనికి లోబడటం అండి? ఆత్మకు లోబడి. శారీరక వాంఛలకు లొంగకుండా ఉండాలంటే ఆత్మానుసారులే జీవించండి. ఆత్మానుసారమైన జీవితం జీవమునిస్తుంది, శరీరానుసారమైన జీవితం మరణానికి నిన్ను దారి తీస్తుంది. నీ కుటుంబంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఎదుగుదల ఉండదు. చేసే ప్రతి అడుగులో కూడా చీకటి తప్పితే దారి మనకి కనపడదు. ఇది మొదటిది ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండవది, దేవుడికి మనం అర్పించాలి. మన ఆత్మను, మన దేహాన్ని దేవుడికి అర్పించాలి. దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. దౌష్ట్యమునకు సాధనములుగా మీ శరీరములందు ఏ అవయములను పాపమునకు అర్పింపకుడు. పాపానికి అర్పించకండి. ఇప్పుడు చూడండి, అంతేకాక మృత్యువు నుండి జీవమునకు కొనిరాబడిన వారుగా మిమ్ము మీరు దేవునికి అర్పించుకొనుడు. ఎవరికి అర్పించాలట? దేవునికి. మరణము నుండి జీవములోకి మన ప్రభువైన యేసయ్య ద్వారా నడిపించబడ్డారు. పాపమనే శాపము నుండి జీవమనే మార్గములోకి, పాపమనే శాపము నుండి రక్షణ అనే మార్గములోకి యేసు ప్రభు జననము, యేసు ప్రభు మరణము, యేసు ప్రభు పునరుత్థానం వల్ల నడిపించబడ్డారు. కాబట్టి మీ జీవితాలను దేవుడికి అర్పించండి. ఎవరికి అర్పించాలట? ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం శరణం. కాబట్టి మన జీవితాలు ఎవరికి అర్పించాలి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకి ప్రియమైన దేవుని బిడ్డలారా, సుంకపు మెట్టుకాడ కూర్చొని ఉన్నాడు లేవి. ఎవరండి? లేవి. లేవి ఎవరు అంటే ఒక పాపి. లేవి ఎవరు అంటే ఒక ధన వ్యామోహితుడు. జకరియా చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. ఆయన ఎవరు అంటే ధన వ్యామోహితుడు. అయితే వీళ్ళిద్దరిని యేసయ్యను తెలుసా? జకరియా, నేడు నేను నీ ఇంటిలో ఉండా తలచితిని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? జకరియా, నిన్ను పాపము నుండి విడిపించి జీవం అనే మార్గములో నడిపించడానికి వచ్చాను అన్నాడు. ఆయన అక్కడికక్కడే తన జీవితాన్ని వదిలిపెట్టి యేసయ్యకి తన బ్రతుకును అర్పించాడు జకరియా. సుంకపు మెట్టుకాడ కూర్చున్నటువంటి లేవి అంటున్నాడు, నీవు నన్ను అనుసరించవు అనగానే అక్కడికక్కడే బంధుత్వాన్ని, కుటుంబాన్ని, ఆస్తిని, అంతస్తును వదిలిపెట్టి దేవుని బిడ్డలారా యేసయ్యకి తన జీవితాన్ని అర్పించుకున్నాడు. వ్యభిచారం చేసినటువంటి వ్యభిచార స్త్రీ, అమ్మా ఇక నేను శిక్ష విధించనమ్మా, వెళ్ళు ఇక పాపం చేయమనగానే మరణము నుండి జీవములోకి వచ్చిన వ్యభిచార స్త్రీ తన జీవితాన్ని దేవుడికి అర్పించుకుంది. దివ్య బలి పూజలో పాల్గొంటాం. జీవము కలిగిన యేసయ్య శరీర రక్తాలు స్వీకరిస్తాం. ఇంట్లోకి పోయి మరలా పాపానే బ్రతుకుతుంటా ఉంటాం. చీకటి అనే బ్రతుకుతూ ఉంటాం. అంధకారం అనే బ్రతుకుతూ ఉంటాం. ఆ బ్రతుకు మనకు వద్దండి. అందుకే మీ శరీరము లోకానుసారం కాకుండా దేవుని చిత్త ప్రకారంగా నడవాలంటే నీ జీవితాన్ని దేవుడికి అర్పించాలి. అర్పిస్తే ఏమవుతుందో చెబుతా వినండి. 3 మెట్లు నీ జీవితాన్ని దేవుడికి అర్పిస్తే. మరియ తల్లి ఆ పెళ్లి విందులో ఉన్న సమస్యను దేవుడికి అర్పించింది. ఏం అర్పించింది? సమస్య ఏంటి? ఆ సమస్య ద్రాక్షారసం అయిపోయింది. అక్కడ శుద్ధీకరణకై, దేనికి? చాలామంది ఏమంటారంటే ఆల్రెడీ దాని ద్రాక్షారసంతో నింపినట్టక. శుద్ధీకరణకై అంటే యూదుల ఆచారం ఏంటంటే ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. ఇది అసలు కాన్సెప్ట్. అయితే ఈ కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావటం కోసమై ఆ కుండలు అక్కడ పెట్టాడు. ఇది మొదటిది. రెండవది, ఆ కుండలు నీటితో, ఖాళీ కుండలు దేంతో నింపమన్నారు? నీటితో నింపమన్నాడు. ఆ తర్వాత ఎంతవరకు నింపారు? అంచుల వరకు నింపారు. ఆ తర్వాత నీరు ద్రాక్షారసంగా, ఆ తర్వాత ద్రాక్షారసం యేసు ప్రభు రక్తంగా మార్చడం మనం బైబిల్లో అక్కడ మారలేదు, కానీ అక్కడ మారింది. ఇప్పుడు మీకు చెబుతా వినండి. ఒకటి, కాళ్ళు కడుక్కోవటానికి ఏర్పాటు చేయబడిన కుండలు. కాళ్ళు కడుక్కోవటానికి ఏర్పాటు చేయబడిన కుండలు ఇంట్లో ఉంటాయా? ఇంటి బయట ఉంటాయా? బయట ఉంటాయి. పాపం వల్ల నీ తండ్రి కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ నేను ఊళ్ళోంచి గెంటేస్తే, నీ భర్త గెంటేస్తే ప్రభు అంటున్నాడు, నీ బ్రతుకును నేను వాక్యం అనే నీటితో నింపుతా అన్నాడు. గట్టి చప్పుడు కూడా తెలుస్తుందా? దేంతో నింపుతాడట? సో మన బ్రతుకు పనికిరాని బ్రతుకుని అనుకోమాకండి. ఖాళీ కుండలు దేంతో నింపాడు? నీరు దేన్ని సూచిస్తుంది? వాక్యాన్ని సూచిస్తుంది. ఒక్కసారి ఆ కుండలు నీటితో నింపిన తర్వాత అది ఏదిగా మారిపోయింది? ద్రాక్షారసంగా. చూడండి దేవుని బిడ్డలారా, నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే ఖాళీగా ఉన్న బ్రతుకుని ఆశీర్వాదాలతో నింపుతాడు. ఆశీర్వాదాలతో నింపబడిన బ్రతుకు ఆత్మీయంగా మారిపోతుంది. ఇక పెళ్లి దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి? కానాను విందులో పెళ్లి జరుగుతుంటే ఇక్కడ మన పెళ్లి కొడుకు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసయ్య. పెళ్లి కుమార్తె ఎవరో కాదు, క్రైస్తవ సంఘమే. ఆనాడు కడరారాత్రి విందులో అది పెళ్లి కుమార్తె కొరకు ఏర్పాటు చేయబడిన విందు. రసమును రక్తంగా మార్చాడు, రొట్టెను ఆహారంగా. ఎవరి కోసమో తెలుసా? తన భార్య కోసం. ఏ ఆహారమో తెలుసా? జీవము కలిగిన ఆహారం. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన 2వ రాకడ కొరకు తన భార్యని జీవము కలిగిన ఆహారంతో బ్రతికించుకోవటానికి ఆయన రసాన్ని రక్తంగా మార్చాడు, రొట్టెను శరీరంగా మార్చాడు. నీ జీవితాన్ని దేవుడికి అర్పించుకుంటే ఖాళీగా ఉన్నదాన్ని నిండైన ఆశీర్వాదాలతో చేస్తాడు. నిండైన ఆశీర్వాదాలు ఆత్మీయతతో చేస్తాడు. ఆత్మీయతో నింపబడి నిన్ను జీవము కలిగిన బిడ్డలుగా, జీవము కలిగిన దేవుడు వచ్చే వరకు జీవముతోనే నీవు ఉంటావు. నమ్మినోడు గట్టి చపడగొడతాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక 3వది, దేవుని బిడ్డలారా, దేవుని కృపా వరాలకి లోబడి ఉండాలి. ఎవరికి లోబడి ఉండాలి? దేవుని కృపావరాలకి. రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 14వ వచనం. దేవుని కృపావరాలకి లోబడి ఉండాలి.
ఏలయనా దేవుని కృపావరమునకే గాని ధర్మశాస్త్రమునకు మీరు ఇక లోబడి ఉండనందున పాపము మిమ్ము ఇక పరిపాలించు. మరలా చదువుదాం జాగ్రత్తగా. ఏలయనా దేవుని కృపావరమునే గాని ధర్మశాస్త్రమునకు మీరు లోబడి ఉండకపోవటంచే పాపము మిమ్ము ఇక ఎన్నడు పరిపాలన. అంటే చాలా జాగ్రత్తగా వినండి. మనం దేనికి లోబడి ఉండాలంటే దేవుని కృపావరానికి లోబడి. నువ్వు దేవుని కృపావరానికి లోబడి ఉంటేనంట నీ దేహము పాపం వైపు శోధింపబడినప్పటికీ కూడా ఆ మనిషట పాపం చేయటట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకే దేవుడు ఒకరికి వాక్యం అనే వరం, ప్రార్థించే వరం, స్వస్థత వరం, భాషల వరం, భాషలను వివరించే వరం, ఆ భాషలు వివరించగలిగిన వరం, ఒకరికి దర్శన వరం ఇచ్చారు. ఇది మీరు ఒకటి. ఇంకోటి చూత ఒకే దేవుడు ఒకరికి 10 లక్షల వరహాలు, ఇంకొకరికి 5 లక్షల వరహాలు, ఇంకొకరికి 1,00,000 వరహాలు ఇచ్చాడు. 10 లక్షల వరహాలు పొందుకున్నవాడు 10 సంపాదించాడు. ఎందుకంటే వరాలు పోగొట్టుకోలా, కష్టపడ్డాడు. రెండవది దేవుని బిడ్డలారా 5 లక్షలు తీసుకున్నవాడు మరే 5 సంపాదించాడు. ఫాదర్ గారండి 5 లక్షలు అంటే డబ్బా కాదు, దేవుని వరం, ఆత్మీయమైన వరం, ప్రార్థనా వరం, స్వస్థత వరం, పరిశుద్ధత అనే వరం, నీతి అనే వరం, నిజాయితీ అనే వరం, సత్యం అనే వరం, జీవం అనే వరం, దేవుడు అనే వరం మనకిచ్చాడు. ఇందులో మనం ఎదగాలే కానీ దిగజారిపోకూడదు. నీ దేహం శరీరక వాంఛలు లాక్కుండా దేవుని వైపే ఉండాలంటే దేవుని కృపా వరాలలో ఎదుగుతూ 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 ఉండాలా. ఎంత ఎత్తుకు ఎదగాలంటే అదిగో పెళ్లి కుమారుడు వచ్చే వరకు నువ్వు ఎదుగుతూనే ఉండాలి. మధ్యాకాశంలో నిన్ను నిలబెడతాడు. నిలబెట్టినటువంటి పెళ్లి కుమారుడు తన భార్యను తీసుకుని వెళ్తాడు. అంతగా ఎదగాల. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి 3వ వ్యక్తి చూద్దాం. 3వ వ్యక్తికి ఎన్ని వరాలు ఇచ్చాడు? 1,00,000 వరాలు. వాడేం చేశాడు? గొయ్యి తీసి గోతులో పెట్టి యజమాని మీద నిందలేస్తున్నాడు. నువ్వు కఠినాత్ముడివి, నువ్వు మొండోడివి, విత్తన చోట కోసేవాడు అని. నాకు పనికి మానోళ్ళు ఏం చేస్తారంటే ఆత్మలో ఎదగకుండా, దేవుళ్ళు ఎదగకుండా, దేవుడు లేడు, దేవుడుంటే ఎందుకు ఈ కష్టాలు, దేవుడుంటే ఎందుకు ఈ రోగాలు, దేవుడుంటే ఎందుకు ఈ బాధ, దేవుడు ఉంటే ఎందుకు నాకు అనారోగ్యం అని దేవుడి మీదే నిందస్తారు. వాళ్ళు చేసిన పాపం వాళ్ళకి తెలియదు. దేవుడిచ్చిన కృపావరాల్లో వాళ్ళు ఎదగల. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మొదటిదేమో ఆత్మకు లోబడాలి, రెండవది దేవునికి అర్పించుకోవాలి, మూడవది దేవుని బిడ్డలారా కృపావరాలలో ఎదగాలి. ఇక 4వదిగా చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఇది చాలా ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గూర్చి విచారింపకుడు, దేనిని గూర్చి మీరు బాధపడకండి, మీకు ఏమి అవసరం, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని. చాలా మంది స్వస్థత కావాలి, ఉద్యోగం కావాలి, గర్భఫలం కావాలి, ఇల్లు కావాలి అని అడుగుతారే కానీ పరిశుద్ధత కావాలని ఎవరు అడగరండి. నా కన్నీరు తొడవబడాలని, నా భారం పోవాలని అడుగుతారు కానీ నీ ఎదుట నేను పవిత్రంగా బ్రతికే బిడ్డగా నన్ను చెయ్యని ఎవరు. దావీదు గారు ఏమంటారు? దప్పిక గొనిన దుప్పి సెలయేటి నీటి కొరకు వలిగే నా ఆత్మ నీ కోసం. ఇది ఆత్మీయమైన ఆరాటం. మన దేవుణ్ణి అదే అడగాల. సర్వండి. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవునిని అర్థింపుము. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు చూడండి, అలా ప్రార్థన చేస్తే కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు ఇలా ప్రార్థన చేస్తే వచ్చే ఆశీర్వాదం కింద మెట్టులో ఉంటుంది. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. నువ్వు ప్రార్థన చేస్తేనట మానవుల అవగాహనకు అతీతము కాని, మానవుడు డబ్బు పెట్టి కొనలేని, మానవుడు పదవి పెట్టి కొనలేని శాంతి అట నీ బ్రతుకులో ఉంటుందట, నీ జీవితంలో ఉంటుందట, నీ కుటుంబంలో ఉంటుందట. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెల మధ్య, తోడుకోడల మధ్య అలాంటి శాంతి మన బ్రతుకుల్లో ఉంటుందట.
అది ఒక ప్రార్థన వలన మాత్రమే ఉంటుందట. ఆ ప్రార్థన కృతజ్ఞతాపూర్వకముతో, పట్టుదలతో, విశ్వాసముతో, నమ్మకముతో చేయాలా. అలా చేస్తేనట దేవుడట మన హృదయాలను మానవుల అవగాహనకు అతీతమైన శాంతితో నింపుతాడట. ఇది లోకం ఇచ్చేది కాదట. ఎవరిచ్చేదట? దేవుడిచ్చేది. ఆ తర్వాత చదవమ్మా. చివరి మాటగా చెప్పుచున్నాను, మంచివియు చాలా చాలమ్మా. అక్కడే ఉంటుంది. మానవులకు అవగాహన కానటువంటి అతీతమైన మంచి మనసులతో దేవుడు నింపుతాడు. కాబట్టి లోకం వైపు లాగకుండా మన ఎవరు బిడ్డలమండి? పేరుకే బతికే బతుకంతా పాప బ్రతికే. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకు యేసుని సొంతం. తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. బంగారు ఎలా ఊగినా నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. ఎలా ఊగినా నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన పొర్లినా నీవు, మట్టి పరుపులోనా పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేహం లోకవాంఛలకు లొంగకుండా దేవుణ్ణి మార్గాలి. ఇక మరి 5వది ఉంది కదా, ఫాదర్ గారు అనొచ్చు. 95వ కీర్తనలో 6-7 వచనాల్లో ఉంటుంది. ఏమని ఉంటుందో తెలుసా? మనము ప్రభువుని కట్ట ఆరాధన చేయాలట. చదువుతారా? 95:6-7 కీర్తన. 95వ కీర్తన 6-7 వచనాలు. రెండు శిరము వంచి. ఏమొంచి? శిరము వంచి. ఇక్కడ మోకాళ్ళు వేయటమే దిక్కులేదు, శిరాలు ఆడ ఉంచుతారు. ఇక్కడ దివ్య సప్రసాదం వస్తుంటే మోకాళ్ళు వేయటమే దిక్కులేదు, ఇక శిరాలు ఏమి ఉంచుతారు? శిరాలు వంచల. దేవుడేమో మనం తల ఎత్తుకునేలా చేస్తే మనమేమో దేవుణ్ణి తల దించుకునేలా చేస్తున్నాం మనం. ఇంతకుముందు బాగా గుర్తుంది, చిన్న వయసులో గుళ్ళోకి వెళ్తే చిన్నపిల్లలు గుళ్ళోకి వెళ్ళి ఏం చేస్తారు? మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు. ఈ రోజున గుళ్ళోకి వేసి మోకాళ్ళు వచ్చి స్లేవ గుర్తు చెప్పి దిక్కులేదు. ఇది కాస్త పాత వాళ్ళు పోగానే భక్తిగా తల మీద ముసిగేసుకొని పితా పుత్ర పవిత్ర నామని ప్రార్థన చేస్తారు. కానీ ఫిలిప్పీలకు రాసిన లేఖలు ఏమని తెలుసా? పరలోక భూలోక పాతాళ లోకములో ఉన్న ప్రతి జీవి, ఆ జీవికి ఉన్న మోకాలు ఎవరి నామానికి వంచాలట? మనం మోకాళ్ళు దేవుడు కొంచెం పనిహిమాల వాళ్ళందరికీ ఉంచుతాం. వందనాలు చెబుతాడు, మోకాలు ఉంచి చెబుతాడు. ఏడకొస్తే దేవుని గౌరవం కూడా లేదు. ఏడ ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు గౌరవానికి మహిమకు తగినవాడు. ఆయన మాత్రమే ఆరాధనీయుడు, ఆయన మాత్రమే మనం ఆరాధించాలి. అందుకే రెండు శిరము వంచి ఆయనను ఆరాధించుదము. మనలను సృజించిన ఈ రోజున అందరూ కూడా ఏ సంఘమైనా, ఏ క్రైస్తవ సంఘమైనా దేవుణ్ణి ఆరాధించడం పక్కన పెట్టేశారు, డబ్బును ఆరాధించడం ఎక్కువైపోయింది. ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పాలంటే యథార్థవాది లోకానికి సాంగ్ గట్టి చెప్పాడు. యథార్థవాది లోకానికి చాప కింద నీళ్ళలాగా వచ్చేసాడు. ఎవడాడు? సైతానుడు. ఎవరు బట్టినా కూడా డబ్బు 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 డబ్బు. కానీ మళ్ళీ ఎడకొచ్చి పరలోకమందున మా తండ్రి నా తప్పులను క్షమించాయా, నన్ను పరలోకానికి చేర్చాయా. కానీ ప్రభు ఏమంటున్నా తెలుసా? రండి శిరము వంచి ఆయనకు ఆరాధన చేద్దాం. నీవు లోకానుసారం కాకుండా ఆత్మీయంగా నువ్వు బ్రతకాలంటే
శిరము వంచాలట. ఎవరి ముందు? దేవుని ముందు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఒక భార్య అంటుంది, ఇది చెప్పి ముగిస్తాను. నీ భర్తను నువ్వు తల ఎత్తుకునేలా చేయాలంటే భార్య అంటుంది, అవునండి నా భర్త 7 అడుగులు, నేను 7 అడుగులు, నా ఆయన 3 అడుగులు, నా భర్త నేను తల ఎత్తుకునేలా ఇట్టగా తల ఎత్తుకొని చేయటం అంటే అర్థమైందా? దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. చదువమ్మా. 2 శిరము వంచి ప్రభువుకి ఆరాధన చేద్దాము. ఆ తర్వాత అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 16:25. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు సిలాసులు ప్రార్థిస్తూ దైవస్తుతి గీతములు పాడుతూ ఉండగా ఖైదీలు వాటిని వినుచున్నారు. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలిగి. చూడండి దేవుని బిడ్డలారా, ఆరాధన చేస్తే భూకంపం కలగట ఎక్కడ చూసారా? కానీ ఆరాధనకున్న శక్తి అది. ఒకటి భూకంపం కలిగింది, రెండవది పునాదులు కదిలిపోయాయి, మూడవది చేతులకున్న సంఖ్యలని ఊడి కింద. ఇది ఆరాధనకున్న శక్తి, ఇది ఆరాధనకున్న బలం. లోక వాంఛల్లో నువ్వు పడిపోకుండా ఉండాలంటే ప్రభుకి ఆరాధన చేయాలి. సమరయ స్త్రీని రక్షించినాక, సమరయ స్త్రీ జీవజలం తాగినాక సమరయ పట్టణంతో ఏమని తెలుసా? నీ దేవుడు ఆత్మస్వరూపి, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ. యోహాను 4:24 ఉంటుంది. నీ దేవుడే స్వరూపుడట, ఆయనను ఎట్లా ఆరాధించాలట? ఆత్మతో ఆరాధించేవాళ్ళు అయిపోయారు, సత్యంతో ఆరాధించాడు. ఎలా వచ్చారంటే ఆరాధన చేసేవాళ్ళు. ఎట్ట జరిగింది ఈ రోజున ఆరాధన అని మేమంటాం. పాటలు పాడేవాళ్ళు ఎట్ట వచ్చినాయి పాటలు అని మీరంటారు. చప్పట్లు కొట్టిన వాళ్ళు ఎట్ట వచ్చిందంటారు. సౌండ్ సిస్టమ్ పెట్టిన వాళ్ళు ఎట్ట ఆరాధన వచ్చిందంటారు. చివరికి దేవుడికి మహిమ కలిగిందంటే బాధేసింది. అర్థమైందా? కాబట్టి నీ దేవుడు ఆత్మస్వరూపుడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మయందును సత్యమందును ప్రభువుకి ఆరాధన చేయాలి. అది ప్రభు కోరుకునే. కాబట్టి నీ దేహం శారీరక వాంఛలకు లొంగకుండా దేవుని మార్గంలో నడవాలంటే చేయాల్సిన పనులన్నీ, మొదటిది పిల్లలు బాగా చెబుతున్నారు, ఎవరికి లోబడాలి? ఆత్మకు లోబడాలి. రెండవది అమ్మా నీ జీవితాన్ని దేవుడికి అర్పించుకోవాలి. మూడవది ఏనమ్మా దేవుని కృపలో విధేయత చూపిస్తూ ఎదుగుతూ ఉండాలి. నాలుగవది అనునిత్యం ప్రార్థన. ఐదవది ఆరాధన. అలాంటి శక్తిని భగవంతుడు మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర నామమున ఆమేన్. అందరం లేచినబడి విశ్వాస ప్రమాణము చెప్పుకుందాం. అర్పణ గీతం పాడుకుందాం.